నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం చేసుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన అయితే చేస్తున్నారు. మరి ముఖ్యంగా వాళ్ళ నేతలతో దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. ఇక ప్రజల్లో ఏ విధంగా స్పందన వస్తుంది, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గ గడ్డ మీదే 3 రోజుల పర్యటనను కొనసాగిస్తున్నారని వస్తుంది వార్త. మరి వాళ్ళ నేతలతోనే దిశానిర్దేశం చేస్తున్నారు. తర్వాత పండగ తర్వాత బస్సు యాత్ర అని వాళ్ళ నేతలకు చెప్తున్నారు. ఏ విధంగా ఇంకా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ముందుకు అడుగులేస్తారంటే ఏం చెప్తారు మేడం? ఏం బలోపేతం చేస్తాడు? ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తుంటే పట్టుమని 10 మంది కూడా లేరు ఆయన చుట్టూరా. ఏం చేస్తాడు, ఏం చెప్తాడు? మన జడ్పీటీసీలో డిపాజిట్లు కూడా రాని మనిషి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకే పోవు, మరి ఏం చెప్తావు? మేము వస్తే రపరప నరుగుతానంటున్నావు, ఎవరైనా కాంట్రాక్టర్లు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తానంటున్నావు, లేకపోతే పోలీసులకి సైకోల చేత క్షమాపణ చెప్పిస్తానని చెప్తున్నాడు. పోలీసుల చేత అతను క్షమాపణ ఎట్లా చెప్పిస్తావు? ఒక పోలీస్ అధికారి చేత సైకోలకి క్షమాపణ చెప్పిస్తున్నా అన్నావంటే మరి ఏ విధంగా నిన్ను ఆలోచన చేయాలి? మరి పోలీసులు బట్టలు కూడా తీస్తానంటాడు, సప్త సముద్రాల అవతలున్నా వదిలిపెట్టనంటాడు, రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టనంటాడు. మరి ఇట్లాంటి వ్యక్తి, మీ ఆలోచన విధానం, నిన్న చూస్తే గర్భిణీ మహిళని కాలుతో దన్నాడు ఒక దుర్మార్గుడు, నీ అనుచరుడు, నీ కార్యకర్త. మరి దాని గురించి మాట్లాడు. సంబరాలు చేసుకుంటూ విపరీతమైన ధ్వనులను వీళ్ళు క్రియేట్ చేస్తుంటే టపాసులు పెట్టి ఆ మహిళ తట్టుకోలేక బయటకు వచ్చి 7 నెలల గర్భిణి. మనం ఎంత గొప్పగా చూస్తాం గర్భిణీ మహిళ అంటే. మరి ఆవిడంత గౌరవం లేకుండా, కనీసం ఒక మహిళ గర్భంతో ఉంది ఆవిడ, అసలు ఎంత నీచంగా ఉంది వీళ్ళు. మరి ఈ రోజున 3 రోజులు పర్యటించి ఏం చెప్తాడు? ఇంకా 4గురిని కొట్టండి, చంపండి, నరకండి, మనం వస్తే గంగమ్మ జాతరే, జగన్ 2.0 అని చెప్తాడా? ఏం దిశానిర్దేశాలు చేస్తాడు? ఇప్పుడు దాకా అందరూ ముక్కలు చెక్కలు అయిపోయి ఉన్నారు, అందరూ మళ్ళీ ఒకటే అతుక్కోండి అని చెప్తున్నాడంట. ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా? ఈ రోజున తెలిసిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఏంటి, వాళ్ళ యొక్క ప్రజల పట్ల ఉన్న ఒక అవగాహన ఏంటి, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, పిల్లలకు మంచి భవిష్యత్తుని ఏ విధంగా ఇవ్వాలి, అవన్నీ కూడా తెలుసుకున్నారు. వాళ్ళు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే మనకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి పక్క వెళ్ళిపోయారు. మనం చూసాం బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో ఎన్ని కుటుంబాలు వచ్చి కూటమి ప్రభుత్వంలో టీడీపీలో చేరికలు జరిగినాయో. మరి ఆ చేరికల గురించి ఈయన మాట్లాడుతూ చీలికలుగా ఉన్న పార్టీ ఒకటవ్వాలి, అందరూ కలిసి మరి కలిసికట్టుగా పనిచేయండి అంటే అసలు ఆయన దగ్గరకే 10 మంది రాలేదు. ఇంకా ఈయన ఏ విధమైన ఆలోచనలు అక్కడ ఇచ్చేస్తాడు? ఎక్కడ ఎప్పుడు వీళ్ళు అధికారంలో వచ్చినప్పటి దగ్గర నుండి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా ఈరోజు కొత్తగా ఏం చెప్దామని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా తీసుకొచ్చి ప్రజల్లో మనం దిశానిర్దేశం చెయ్యాలి, మాట్లాడాలి, గ్రూపులుగా కాకుండా కలిసికట్టుగా పనిచేయాలి, ప్రజల్లోకి వెళ్దామని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే డిపాజిట్లు కూడా రాలేదు జడ్పీటీసీలో, ఆ తర్వాత విపరీతంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే జనసేనలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరినీ వెళ్ళనివ్వకుండా చేయాలంటే కనీసం నేను స్వయంగా రంగంలో దిగి దయచేసి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి అని చెప్తే వింటారేమోనని చెప్పి చూస్తున్నాడు. నీ ఇంట్లోనే కలిసికట్టుగా లేరు, నువ్వు ఊరికి ఏం చెప్తావు, నీ నియోజకవర్గానికి ఏం చెప్తావు, నీ జిల్లాకి ఏం చెప్తావు? ఆయన ఇంట్లోనే లేరు కదా. ఇప్పుడు ఐకమత్యమే మహాబలం అని నువ్వు చెప్పాలంటే నీ ఇంట్లో నీ చెల్లిని తల్లిని తెచ్చి ఇంట్లో పెట్టుకో. నీ బాబాయిని వేసేసావు కదా గొడ్డలతో, మరి వాళ్ళను కూడా మరి మంచిగా చేసి దానికి న్యాయం చేసి ఎవరైతే దానికి కారకులు ఉన్నారో వాళ్ళని జైలుకు పంపించు, అప్పుడు నీ మాట వింటారు. ఎట్లాంటివి చేయాలి? ఇవి చేయకుండా ఈ రోజున వచ్చేసి ప్రజలందరినీ మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి అంటే ఎవరూ చేయరు. ఫస్ట్ నువ్వు కలిసికట్టుగా నీ కుటుంబంతో ఉండు. నీ కుటుంబంతో ఉండి అసలు ఒక ఫ్యామిలీ అంటే ఏంటి, ఆ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళతో ఉంటే ఆ ఫీలింగ్ ఏంటి అనేది నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీకు ఒక మంచి మర్యాద ఇస్తారు ప్రజలు. అదేమీ లేకుండా ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుంది, నీ ఇల్లు చక్కబెట్టుకొని అప్పుడు ఊరిని చక్కబెట్టు. అవన్నీ గాలికి వదిలేసి రప్ప బ్యాచ్లు. నిన్న చూడు నీ బర్త్డే సందర్భంగా ఒక వీరంగం వేశారు నీ అనుచరులు అందరూ. మరి దాని గురించి మాట్లాడు. మరి మీరు అధికారంలో లేకుండానే ఈ విధంగా చేశారంటే మీరు అధికారంలోకి వస్తే ఎలా ఉండిద్ది? మళ్ళీ వస్తాం ఏం చేయడానికి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మీరు వచ్చేది ఏం లేదు. మట్టి కొట్టేస్తారు జనాలను వాళ్ళలో వీళ్ళు వస్తే. మళ్ళీ ఇప్పుడు వైసీపీ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో గురించి తెలుసుకోవట్లేదు, ఇప్పటి వరకు ప్రజల్లోకి రాలేదు. ఇక మాకు వద్దానని మొన్నటి వరకు కూడా ప్రజల నుంచి వచ్చిన స్పందన ఇది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్ళి మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు? అందుకని ఎవరు రాలేదుగా. ఇప్పుడు కూడా వాళ్ళ స్పందన అదే.
అరే బాబు నువ్వు వద్దు, అసెంబ్లీకి వెళ్ళవు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడతావో కూడా అర్థం కాదు, మరి అలాంటిది నువ్వు ఈ రోజున వచ్చేసి ఏం స్పందిస్తారు? ఏ స్పందన ఉండదు. ఈ రోజున పట్టుమని 10 మంది లేరు ఆయన చుట్టూతా, ఏం మాట్లాడాలి? ఏ విధంగా మరి ప్రజల్ని ఇది చేసుకోవాలంటే మళ్ళీ ఎడం చేతులు పెట్టడం, ముద్దులు పెట్టడం, తల నిమ్మరటం, మళ్ళీ నేను వస్తాను అని చెప్తాడు. వస్తే ఏం చేస్తావు అంటే మా ప్రాణాలు తీస్తావు, మమ్మల్ని ఎట్ట నిలువున ముంచేస్తావు, తడి గుడ్డతో గొంతులు కోసేస్తావు, మేక తలకాయలు నరికినట్టు నరికేస్తామని మీరే చెప్తున్నారు కదా, గంగమ్మ జాతరేనని పొట్టేలు తల నరికినట్టు నరికేస్తాం అంటున్నారు కదా. మరి అలాంటిది నువ్వేం మెసేజ్ ఇస్తావు? ఫస్ట్ దీనికి ఆన్సర్ చేయి. షర్మిలాకి న్యాయం చేయి, విజయలక్ష్మికి న్యాయం చేయి, సునీతారెడ్డికి న్యాయం చేయి, సౌభాగ్యమ్మ 7 ఎకరాల పొలం కొట్టేసిన వాళ్ళు ఎవరో ఆవిడకి న్యాయం చేయి. అప్పుడు కదా నువ్వేంటో తెలిసిద్ది. ఈ రోజున నీ మీద చాలా కేసులు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, మరి ఎన్నో అవినీతి పనులు చేసి దాంట్లో ఎంతమందో ఈ రోజున జైలు పాలై మగ్గిపోతున్నారు బెయిల్ రాకుండా. వీళ్ళంతా కస్టడీలో ఉంటున్నారు, వాళ్ళ మీద ఎన్ని విధాలుగా ఈ రోజున ఆరోపణలు, అపనిందలు, అవహేళన ఎన్నిటికి గురవుతున్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా సఫర్ అవుతుందో అదంతా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలో ప్రజల గురించి మాట్లాడతాను, వాళ్ళ ప్రజలందరినీ కూడా గ్రూపులుగా విడిపోకుండా మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి అంటే నువ్వే నీ దగ్గర కలుపుకొలుతనం లేదు, నీ దగ్గర ఒక మంచితనం లేదు, ఒక మర్యాద లేదు. ఎవరిని పడితే నీ తండ్రి వయసున్న నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వే విధంగా మాట్లాడతావు? మరి ఇట్లాంటి మనిషిని కులాల పేరుతో రెచ్చగొట్టడం, మతాల పేరుతో రెచ్చగొట్టడం, పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని నువ్వు ఏ విధంగా చేసావు? మరి తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల చేత అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తిట్టిస్తున్నావు? మరి ఇట్లాంటివన్నీ కూడా నీ సాక్షి ఛానల్లో ఏం రాస్తున్నారు? బాబాయిని చంపింది ఎవరు, గొడ్డలు పెట్టి నీ ఫోటో వేసింది ఎవరు సాక్షిలో? మరి ఇన్ని రకాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నిటికీ నువ్వు ఆన్సర్ చేస్తే అప్పుడు ప్రజలు నీ వైపు ఉండాలా లేకపోతే ఎటువైపు ఉండాలనేది వాళ్ళు నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నారు. మళ్ళీ ఈ రోజున నీలో మార్పు వచ్చిద్దంటే అది రావట్లేదు. రాకపోగా మళ్ళీ నువ్వు వస్తే నరికేస్తావంటే ఇంకా 11 కూడా రావు, ఇంకా కోడిగుడ్డు మంత్రి కూడా నిన్న ఏదో మాట్లాడుతున్నాడు. నిన్న కోడిగుడ్డు మంత్రి వచ్చి కేసీఆర్ మాటల్ని సమర్థిస్తున్నాడు. ఆయన అసలు అబద్ధాలే చెప్పడు, చాలా నిజాలు చెప్తాడు. కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ నిజాలని, కోడిగుడ్డేం కాదు నిజాలంట. ఆయన ఒక సత్యహరిశ్చంద్రుడు, ఈయన శ్రీరామచంద్రుడు, వీళ్ళే చెప్పాలి ఆయన గురించి. ఈయన ఇట్లాంటి మాటలన్నీ వీళ్ళ నాయకులు ఏ విధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే ఇట్లాంటి 3 రోజుల పర్యటన కాదు 30 రోజుల పర్యటన చేసినా ఏం ఉపయోగం లేదు పులివెందుల్లో. ఇది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.